హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మన కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి నలువైపుల నుంచి శోధన అనేది అంటే సమస్య అనేది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఊపిరి తీసుకోవటానికి కానీ ఆలోచన చేయటానికి కానీ ఆస్కారం లేకుండా ఆ సమస్యతో ఏమీ చేయలేక, ఎవరి సహకారము లేక, ఎవరి ఆలోచన అందుకోలేక సతమవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా సరే, ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎలాంటి సమస్య అయినా సరే, నలువైపుల నుంచి సమస్యలు విస్తరించినా సరే మీరు కంగారు పడొద్దు. అలాగే ఆ యొక్క పరిస్థితిని ఏం చేయాలో తెలియక మీ యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి అంటే వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు కదా, అలా కూడా చేయకండి. సమస్యలు ఉండేటప్పుడు దాని గురించి ఒక్కసారి మీ మనస్సుని ప్రశాంతతలోనికి తీసుకురండి. ప్రశాంతంగా కూర్చొని ఒక్కో సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో పరిష్కార మార్గాన్ని ఆలోచన చేయండి. ప్రశాంతత అనేది మీలో గొప్ప ఆలోచన శక్తిని పెంచుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఒకవేళ ఏ ఆలోచన మీకు రాలేదు అనుకుంటే ఈ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అనేటువంటి ఈ వ్యవస్థ ద్వారా మీకు చక్కనైనటువంటి ఆలోచనలు అందించడానికి, సహకారపూర్వితమైనటువంటి సమాచారాలని ఇవ్వటానికి, మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడటానికి, చక్కనటి సందేహాలను తీర్చటానికి మేమున్నాం. కాబట్టి భయపడొద్దు. ఏ సమస్యనైనా మీరు డీల్ చేసుకోగలిగితే చక్కగా ఆలోచన చేయండి. ప్రశాంతవంతమైనటువంటి వాతావరణంని మీ చుట్టూ క్రియేట్ చేసుకోండి. మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలను కానీ, దాటుకోవాలనుకున్న పరిస్థితులను కానీ మీకు సన్నిహితులైనటువంటి వారితో పంచుకోండి. ఒకవేళ పంచుకుంటే మీ భాగస్వామితో పంచుకోండి. వారు విని అర్థం చేసుకునేటువంటి స్తోమత గలవారైతే, సామర్థ్యం గలవారైతే వారితో పంచుకొని ఇరువురు కూడా ఏకపక్షమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఒకవేళ వారు మిమ్మల్ని అర్థం చేసుకోరు అనుకుంటే, మీ యొక్క పరిస్థితుల నుండి బయటపడడానికి మీరెవరితోనూ ఆ విషయాన్ని పంచుకోలేము అనుకుంటే, ఖచ్చితంగా మరి ఈ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా మేము మీకు చక్కనైనటువంటి ఆలోచనలు అందిస్తాం. మీ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలో మీకు మేము సలహాలను ఇస్తాం. దయచేసి మీ సమస్యలతో మీరు సతమతము అవ్వద్దు. ఏం చేయాలో ఆలోచన చేయండి. ఏం చేయాలో, ఎలాంటి సలహాలు అందుకోవాలో ఆలోచన చేయండి. మరి ప్రయత్నం చేద్దామా?